యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటి వర్క్ స్టార్ట్ అయింది 2 కోట్లు టెండర్ కాల్ ఫర్ చేయటం జరిగింది ఆర్ఈసీ నుంచి ఈ రోడ్డు కూడా మెయిన్ రోడ్డు కూడా 7.5 కోట్లు కల్వర్ట్ స్టార్ట్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ అయింది మేము కొబ్బరికాయలు కొట్టి వదిలిపెట్టి శంకుస్థాపనలని ఏదో వాటి దగ్గర మిగిలిచిపోయినది కాకుండా టార్గెట్ ఇచ్చి కాంట్రాక్టర్కు వాటిని కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటే మేము పోతున్నాం తప్ప ఇప్పుడు ఎలక్షన్స్ లేవు మేము గత 2 ఏళ్లకేళ్ళు కూడా ఎలక్షన్లు గెలిచిన తెల్లారికేళ్ళు కూడా పబ్లిక్లో తిరుగుతున్నాం మేము ఎక్కడ కూడా ఇంకా 5 ఏళ్ళు ఉన్నది కదా అని ఇంట్లో కూర్చోలే అప్పుడు ఎలక్షన్ లేవు ఇప్పుడు కూడా ఇంకా ఎలక్షన్ లేవు ఇంకా రాలే ఇంకా దగ్గరికేం రాలే ఇంకా కాబట్టి ఇవన్నీ కూడా మేము ఒక అభివృద్ధిని నిరంతర ప్రక్రియ కానీ మేము వీటిని ఒక శ్రద్ధ పెట్టి కొబ్బరికాయలకే పరిమితం చేసి శిలాఫలకాలకే పరిమితం చేయకుండా వాటిని కంప్లీట్ చేసే విధంగా టార్గెట్లు ఇచ్చి మా యొక్క చిత్తశుద్ధిని మేము నిరూపించుకుంటూ పోతున్నాం కానీ మేము గతంలో కూడా చెప్పిన ఈ నియోజకవర్గంలో 10 ఏళ్లలో తెచ్చింది ఎంత మేము ఇవాళ ఈ 2 ఏళ్లలో తెచ్చింది ఎంత అనేది మీ ముందు నేను శ్వేతపత్రం కూడా రిలీజ్ చేస్తాను ఓ రోజు అంత తయారవుతుంది అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళి రావాలి కాబట్టి వారు 10 ఏళ్లలో తెచ్చిన దానికంటే డబుల్ త్రిబుల్ నేను ఈ 2 ఏళ్లలో తీసుకురాగలిగిన ఆల్ డిపార్ట్మెంట్స్లో కలిపి మరి ఇవన్నీ విస్మరించి ఏమి చేసినాం అనేది చెప్పుకోకుండా నేను ఇది చేసినా అని గర్వంగా ఇవాళ నేను చెప్పగలుగుతున్నా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకొని నేను పని చేసిన ఇది చెప్పిన నేను ఏవైతే వాగ్దానం చేసినా అవి చెయ్యకపోతే ఓటు కూడా అడగనని చెప్పిన అంత గర్వంగా గట్స్తోటి చెప్తున్నా మీరు చేసిన ఏందో చెప్పండి ఈ జిల్లాకు ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా చెప్పండి అది రేపో మాపో ఫైనల్ అవుతున్నది అది కూడా అప్పుడు మేము చేసిన స్ట్రైకులు ఏది మన ధర్నాలు డివిజన్ కావాలని ఆఖరికి క్రూ లింకులు తరలిపోతా అంటే అడ్డం తిరిగి ఆపింది ధర్నా చేసి లొల్లి పెట్టింది మేమే ఇవాళ కాజీపేట పోలీస్ స్టేషన్ సోమిడి రోడ్డు చూడండి నేషనల్ హైవే ఉన్నట్టున్నది అవుతున్నది ఇక్కడ దర్గా రోడ్ ఈ రోడ్డు చూడండి ఆర్ఈసీ రోడ్ నుంచి నేషనల్ హైవేలు ఉన్నట్టు చేస్తున్నాం ఇది మా కమిట్మెంట్ మీరు చేసేదేంటిది ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది వాస్తవానికి వాళ్ళ కోరికలు కూడా గవర్నమెంటు 32లో 29 పరిశీలనకు తీసుకున్నారు ఇవాళ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది ఆర్టీసీ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా తొందర పడకండి ఎందుకంటే వాటిని అన్నిటినీ ఇలా క్యాబినెట్లో కానివ్వండి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరు కలిసి కూడా వాటిని పరిశీలనకు తీసుకొని మీ సమస్యలు పరిష్కారం చేయటానికే శత విధాల ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ వెనుకకు పోం పారిపోయేది కాదు వాళ్ళ తిరిగి ఇవాళ వచ్చి దొంగ కంటి చూపు కొంటతడి పెట్టుకుంటూ లిప్ సింపతి చూపిస్తున్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ గతంలో మర్చిపోయినామా సకల జన సమ్మె అప్పుడు జీతాలు ఇవ్వకుంటే నేను మీతో పాటు వచ్చి ధర్నాలో కూర్చున్నవాన్నే ఆ రోజు కూడా నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన వాటన్నిటికి కూడా మీతో పాటు వచ్చి మేము తిరిగిన వాన్నే నాకు కూడా బాధ అనిపిస్తున్నది తప్పకుండా వాటిని పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి గారు అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం పెట్టడాలు కానీ వీటన్నిటిని కూడా ఈ సమస్యలలో 10 సమస్యలలో ఇదొక సమస్య మీద సీరియస్గా ఉన్నారు మీరు ఎక్కడ కూడా తొందరపాటు పడకండి వీళ్ళు మళ్ళీ మోసగాళ్ళతోటి చేతులు కలిపి ఈ లిప్ సింపతి వాళ్ళతోటి చేతులు కలిపి మీరు నష్టపోకండి ఆవేశాలకు లోను కాకండి ఎందుకంటే వీళ్ళు ఎన్ని సకల జన సమ్మె అప్పుడు ఇచ్చినటువంటి దాన్ని జీతాలు ఇంకా మర్చిపోయినామా అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చి ఒక ఆర్టీసీని నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడింది మర్చిపోయినామా టైర్ రిటైలింగ్ ఫ్యాక్టరీని తీసుకుపోయి తగలబెట్టింది మర్చిపోయినామా అంటారోడిది అసలు వరంగల్ జిల్లాల ఆర్టీసీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రైవేట్ పరం చేసింది ఈ దొంగలు కాదా బస్ డిపో దగ్గరది అయితేంది అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర హంటర్ రోడ్కున్న టైర్ రిటైలింగ్ ఫ్యాక్టరీ ఎక్కడిది ఎన్ని ఎకరాలు ఎన్ని కోట్ల ప్రాపర్టీ అది ప్రైవేట్ పరం చేసింది కాదా వీళ్ళు ఈ దొంగలు ఇవాళ ముసలి కన్నీరు కాల్చి మళ్ళీ ఒలకపోస్తున్నారు కాళేశ్వరం అట ఏదో పెద్ద వీళ్ళకు ఊరాట తగ్గిందని పటాకాలు కాల్తాను ఇంకో దొంగ ఇక్కడ ఏం కర్మది కోర్టు తీర్పు ఏమిచ్చిందే ఈ యొక్క వేసిన కమిటీకి నోటీస్ ఇవ్వకుండా చేసింది కాబట్టి ఈ కమిటీ చెల్లదు సిబిఐ ఈబీఐ మిగతా అన్నిటి కూడా నడిపి కానీ దానికి అడ్డు కాదు అని చెప్పింది దానికి వీళ్ళేదో స్వాతంత్ర పోరాటానికి పోయి వచ్చినట్టు దోసుక దీన్ని ఏడి కాడికి నేను ఒక స్ట్రైట్గా అడుగుతానా మీ హాయంలో కాళేశ్వరం కట్టింది వాస్తవం కాదా మీ హాయంలో కూలిపోయింది వాస్తవం కాదా
దానికి సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటారేదే దొంగల ముఠ పంచుకున్న కోట్ల రూపాయలు దోసుకదిని పంచుకునేది చాలకుంటే ఇంకా దానికి సెలబ్రేషన్సా? సిగ్గు అనిపిస్తలే రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్ చేసుకోవటానికి? ఒక ఆమెనో లిక్కర్ కేసులో పోతుంది, ఒకడు ఇంకో కేసులో పోతాడు. వీళ్ళు కట్టిన బ్రిడ్జులు రీడిజైన్ పేరుతోటి కోట్ల రూపాయలు దొడకదిని వీళ్ళ హాయంలో కడితే వీళ్ళ హాయంలో కూలిపోతే బాంబులు పెట్టిన ఇంకో దొంగ అంటాడు. ఇదా మీ బతుకు? ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని నమ్మిద్దామని, తెలంగాణ ప్రజలు ఇంకెన్నిసార్లు మోసం చేద్దామని చూస్తున్నారు మీరు? బిడ్డ, మీరు చేసిన తప్పులకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఓపిక పడతాను కాబట్టి ఇంకా మీరు బయట తిరుగుతాను తప్ప, లేకపోతే మిమ్మల్ని లోపడేయడానికి జైలు సరిపోవు. అన్ని పాపాలు చేసిండు మీరు. మేము మా ముఖ్యమంత్రి గారు ఒక చట్టాన్ని న్యాయబద్ధంగా కక్ష సాధింపు చర్య ఉండొద్దు అనే విధంగా ఓపిక తోడిపోతున్నారు కాబట్టి ఈరోజు బట్టలు వేసుకొని రోడ్డు మీద తిరుగుతారు బిడ్డ మీరు. దానికి కోర్టు ఇచ్చిన తీర్పు ఏంది, మీరు మాట్లాడే పద్ధతి ఏంది, దానికి దీనికి ఏమైనా పొంతనున్నదా? కోర్టు వీళ్ళని మొత్తానికే నిర్దోషులు, వీళ్ళంతా ఏం సంబంధం లేదు అని చెప్పినట్టు ఫీల్ అవుతారు వీళ్ళు. ఇలా ఇంత ముక్క పట్టుకొని దాన్ని ఇంత పెద్దగా ఇది చేసుకుంటూ పోతున్నారా? ఇదే సంబరమా మీకు? బిడ్డ, ప్రతి పైసా కక్కిస్తాం, ఎక్కడ వదిలిపెట్టే సమస్య లేదు ఇంట్లో. మీరు దోచుకరిన ప్రతి పైసా కక్కిస్తాం. ఇక్కడ చూడండి, మన వరంగల్ జిల్లానైతే సర్వనాశనం చేసిర్రే దోచుకదిని. గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ఎన్ని ప్రైవేట్ పరం చేసుకున్నారే మీరు. అసలు నిజంగా చూస్తే ఆ శ్రీవాడపురం నిజంగా ఈ దొంగలు సిగ్గుపడతారు వీళ్ళని చూసి. అరే వీళ్ళకంటే మేమేనా ఎవరా అనుకుంటారు వాళ్ళు. ఇలా ఎన్నడన్నా ఈ దర్గాని పట్టించుకున్నారా మీరు? కాజీపేట ఏరియా అంటేనే నిర్లక్ష్యం చేసి ఇన్ని చేసిన మీరు ఇలా సెలబ్రేషన్స్ అట. అసలు అది చూస్తేనే సిగ్గు అనిపిస్తాను దీని మీద మాట్లాడాలంటే కూడా. నేను ఎమ్మెల్యే కాకముందు చెప్పిన చర్చకు సిద్ధమని నువ్వేం తెచ్చినావని. ఎమ్మెల్యే అప్పుడు నా స్థాయి కాదు ఆయన తోటి అన్నాడు. ఎమ్మెల్యే అయినాక కూడా నేను చర్చకు సిద్ధమని నువ్వు తెచ్చిన ఏంటి, నేను తెచ్చిన ఏందో చూపిస్తా, నువ్వు తెచ్చిన ఏందో కూడా నీ లిస్ట్ కూడా నేనే పట్టుకొస్తా పో నీకు చేత కాకపోతే అని అప్పుడు కూడా చెప్పిన. స్థాయి అంటాను కదా, ఇప్పుడు నా స్థాయి ఏంది నీ స్థాయి ఏంది? స్థాయి గురించే మాట్లాడాలనుకుంటే అంటే ఏమీ లేదు ఇందులో. సింపుల్గా చెప్పాలంటే మేము ఉదయం లేస్తే 9 గంటలకి వెళ్ళి రాత్రి ఏ టైం అయ్యే వరకు అడ్డ మీద కూలివాడు కూడా అప్పుడప్పుడు హాలిడే దొరికితే పోతాడు కావచ్చు, కానీ ఉదయం 9 గంటలు అయితే రాత్రి వరకు తిరుగుతూనే ఉంటాం మేము. ఎలక్షన్ తెల్లారికి వెళ్ళి అది మా కమిట్మెంట్, మమ్మల్ని నమ్మి చేసిన ఓటుకి కమిట్మెంట్ తోటి పోతున్నాం. ఏ రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేయలేం మేము, ప్రతి రంగానికి కూడా. నువ్వు నీ యొక్క నువ్వు ఒక ఈ లీడరు ఆ లీడరు అంటావు కదా, వాళ్ళ కనీసం జాగాలు ఇప్పించినావా నువ్వు? వాళ్ళ కార్యాలయాలకు ఇప్పించినవా? ఆఖరికి నీ కుల సంఘానికి ఇప్పించినవా? నేను వచ్చినాక తీసుకొచ్చి పెట్టినా. అందుకే ఇది అంతరించిపోయింది. ఇక్కడ ఏం లేదు. టీఆర్ఎస్ దుకాణం టోటల్ బంద్ అయిపోయింది. దీనికి ఇది ఎక్కడికో 5th ఫేజ్కి వెళ్ళిపోయింది. మన పార్లమెంట్నే చూసినాం మనం. ఇక బీజేపీ కూడా ఆయనతో మేము కూడా బతుకున్నామని చెప్పి ఒక హిందుత్వం దేవుని పేరు చెప్పుకొని బతకడం తప్ప మేము ఇది చేసినామని చెప్పుకొని బతికే తిరిగి వాళ్ళకు కూడా ఏం లేదు. ఇంకా మేమైతే ఇలా గర్వంగా చెప్తానబ్బా, ఏదైనా కానీ హ్యాపీగా ఉన్నా. నేనైతే ఇవాళ నేను చెప్పింది మీరు నమ్మమని నేను అనట్లే, వాళ్ళ తీరుగా గాడుపుల బాణాలు వేయట్లే, ఫిజికల్గా చూపిస్తున్నా నేను చేసిన అభివృద్ధి ఏందనేది. చలో ఏ రోజు పోదామో చెప్పండి, హన్మకొండలో ఏ గల్లీకి పోయినా ఏ డివిజన్ పోయినా నేను వస్తా, నేను రెడీగా ఉన్నా. ఎక్కడ ఏం చేస్తామని చూపించటానికి, ఎన్ని నిధులు పెట్టామని చూపించటానికి. ఇది ఎన్నేళ్ళ సమస్య అబ్బా? ఒక్కరోజు కూర్చుంటే అయిపోయే సమస్య కదా. ఎన్నడన్నా నీకు సమయం లేదా? పర్సంటేజ్లకు ఉన్న సమస్యలు వీటి మీద లేదా? ఏమన్నా అంటే మిగిలిన 4 ఉన్నాయి, ఒకటి తట్టం పొట్టం పెట్టం. ఆ 4 ఏదే మిగిలినవి అవి గట్టిగా దుమ్మితే అయిపోతాయి. నేను గట్టిగా డోర్ ఓపెన్ చేస్తే ఆ 4 కూడా మాయమవుతాయి. కానీ నేను వద్దని చెప్పి కూర్చున్నాం. ఆ 4 తోటి మళ్ళీ పెట్టించి అది కాదు ఇది ఖండిస్తాను. దేనికి ఖండిస్తారు ఏంటిదని సబ్జెక్ట్ వాళ్ళకే తెలియదు. ఒక్కటే నేర్పిండి ఏంటంటే ఖండిస్తాను. ఇక మేము వాస్తవానికి ఇది 3వ సిట్టింగ్. ఇది 3 సిట్టింగ్లో ఇది క్లియర్ చేసుకోగలం. ఇంత పెద్ద సమస్య ఇది. అందుకే ఇలా కుసురు భాష గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీతోటి 1 గంట సేపు కూర్చోవాలని ఆలోచనతో ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. చూపిస్తే మేము కూడా దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. విన్నారా? ఇక కాజీపేట బ్రిడ్జ్ ఉన్నది,
నా డ్యూటీ నేను 16.5 కోట్ల రూపాయలు గెలిచిన 6 నెలలకు పట్టుకొచ్చిన. 16.5 కోట్లు. దాని కింద ఫుటింగ్స్ కూడా అవుతున్నాయి. మన దగ్గర ఎక్కడ నిర్లక్ష్యం లేదు. ఛత్తీస్గఢ్ బిస్వల్ అదేదో మీకు ఐడియా బాగుంటుంది మీకు, బెలారి, ఎందుకంటే వీళ్ళు దాన్ని ఎమ్మటే పడుతున్నారు నాకంటే ఎక్కువ. అక్కడ వాడు చనిపోవటం, వానికి డబ్బులు కావాల్సిన కట్టినాక కూడా వాడు నిర్లక్ష్యం చేయటం. నిన్న ఉదయాన ఈ సురేష్ గారు, దేవేందర్ రెడ్డి, మన ఎస్విఎస్ కంపెనీ వాళ్ళు కూర్చొని ఆఖరికి వారితోటి నేను మాట్లాడి, నాకు ఈ 2 రోజులల్లో మొత్తం లిఫ్ట్ ఇప్పుడు 15 లారీలు రావాల్సింది 2 లారీలు వచ్చింది, ఇంకా 13 రావాలి. బ్రిడ్జ్ కింద వేసినటువంటి ఫుటింగ్స్ మీరు పోయి చూడండి, బయటికి అవపడదు. ఆ ఫీల్డ్ మీద పోతేనే అవపడుతుంది. ఇన్ని రోజులు జరిగిన వర్క్ అది. దానిని 13 లారీలు రావాలి. డబ్బులు వేయండి పంపిస్తా అంటే డబ్బులు వేయించిన, పంపించలేదు. నిన్న ఫోన్ చేసి నువ్వు ఈ శనివారం అన్నాడు, అంటే రేపు ఎల్లుండి లోపల కనుక ఆడిచ్చి స్టార్ట్ కాకపోతే నేను నీ దగ్గరకు వస్తా బిడ్డ అని చెప్పి నిన్న ఫోన్లో గట్టిగా చెప్పడం జరిగింది. అది కూడా అది రాగానే ఇమ్మీడియట్ ఏది ఆగకుండా గ్రౌండ్ వర్క్ నడుస్తూనే ఉన్నది. అది మేము వచ్చిన తర్వాతనే ఆ రింగులు అన్ని పట్టుకొచ్చి చేయించినారు. అంతకుముందు వాళ్ళు పట్టించుకునే లేదు ఏది దాన్ని. నేను దాన్ని ఎట్టి పరిస్థితిలో వీలైన తొందరగా కంప్లీట్ చేయడానికి వారానికి కలెక్టర్ గారితో 2 సార్లు మాట్లాడుతాను. ఆ కాంట్రాక్టర్లతో, కలెక్టర్ గారితో. ఇక అధికారులలో కూడా కొంచెం కింద అధికారులలో కొందరు 1-2% ఆ నిర్లక్ష్యం వలన కొంచెం కూడా జరుగుతున్నాయి. వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. దాని తర్వాత మళ్ళీ నన్ను అనొద్దు, నేను ఇట్లా చేసినా అట్లా చేసినా అని కూడా నన్ను అనొద్దు. వారికి కూడా చెప్తున్నా, దయచేసి మనం జీతం తీసుకుంటున్నాం, మనం సర్వీస్ చేస్తున్నాం, మినిమం టైం కేటాయించండి. రోజు ఒకసారి మనం చేయబోయే వర్క్ల మీద రివ్యూ చేసుకొని వాటి ఫాలోఅప్ చేయండి దయచేసి. మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదే, మీరు కూడా సహకరించండి దయచేసి. ఎందుకంటే మన దగ్గర ఏంటంటే వాక్ స్వాతంత్రం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. ఎవరు ఏదైనా అడగవచ్చు, ఎవరు ఏదైనా చెప్పవచ్చు, మాట్లాడవచ్చు. మాట్లాడినప్పుడు ఇప్పుడు నేను అడిగినా మీరు ఇప్పుడే పోదాం పా అన్న, మీరు దయచేసి మీకు టైం ఉంటే వెళ్దాం. అదే మాట వాళ్ళకి ధైర్యం ఉంటే అక్కడ ఎక్కడ వాడు కొబ్బరికాయ కొట్టింది మేము తీసుకొచ్చినామో మాకు చూపిస్తే సంతోషపడతాం. మేము ఆ మాట మేము అన్నట్టు అతను ధైర్యం ఉంటే రమ్మనాలి. ఎట్లా అంటే ఇప్పుడు మున్నూరు కాపు భవన్ ఉన్నది, వాళ్ళ మంత్రి కొట్టిండు, అనేపల్లి నరేందర్ కొట్టిండు, వినయ్ భాస్కర్ కొట్టి, అందరు కొట్టిర్రు కొబ్బరికాయలు, కానీ పైసలు తేలే. ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏం చేసిందో ఆ పాంప్లెంట్ పట్టుకొచ్చారు జీవోలు అన్నీ ల్యాప్స్ అయిపోయినాయి. నేను మళ్ళా స్పెషల్ జీవో తీర్చుకొని 5 కోట్ల ఉన్నది, 5 కోట్ల అప్పర్ రేట్కి ఇప్పుడు సరిపోదని చెప్పి 7.5 కోట్లు పట్టుకొచ్చిన దానికి. అది మేము కొబ్బరికాయ కొట్టి ఇది చేసిన అంటే నేను ఏం చేయాలి దానికి? డేట్లు అయితే ఉంటాయి కదా. నేను ఇచ్చిన రిప్రజెంటేషను, ఆడికెళ్ళి వచ్చిన నాకు లెటరు, శాంక్షన్ అయిన ఫండు, బిఫోర్ గవర్నమెంటా ఆఫ్టర్ గవర్నమెంటా, ఇది మనం ఏం చేసింది కదా. వాళ్ళు చేసిందంటారా మేము చేసిందంటారా, అది నిర్ణయం మీరు చెప్పాలి. దానికి ఏం లేదన్న. డేట్లతో సహా పెడతామాట ఫైలు. వాళ్ళ ఫైల్ కూడా వాళ్ళ చేత కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ కూడా ₹2 ఇస్తే ₹4 కొట్లాడి తేవాలనే ఆలోచన ఎన్నడూ రాలే వాళ్ళకి నియోజకవర్గ అభివృద్ధి గురించి. ఎంతసేపు వచ్చిన ₹2 ఈ పర్సంటేజ్ ఎట్లా దొబ్బుదామని ఆలోచనే తప్ప ఇంకా ₹2 పట్టుకురావాలనే ఆలోచన ఎన్నడూ చేయలే. అసెంబ్లీలో కూడా ఎన్నడైనా మాట్లాడిండా? నాకు తెలిసిన కాడికి ఒక్కసారి మాట్లాడింది. ఏది, నా క్యాంప్ ఆఫీస్లో ఫర్నిచర్ లేదని. అది ఒకటే నేను విన్నదైతే. నేను ఇప్పుడు ఈ 2 ఏళ్లలో 20 సార్లు మాట్లాడినా. నేను మాట్లాడిన వాటి ప్రతిఫలాలు కూడా వచ్చినాయి. దాని రిజల్ట్ కూడా స్టేట్ వైడ్ ఇచ్చిండ్రు. అపార్ట్మెంట్లల్లో వాళ్ళకు 25 టైమ్స్ పెనాల్టీ వేసిన దాన్ని క్యాన్సిల్ చేసి పట్టుకొచ్చిన. బిక్కు అనుకుంటానులా ఇళ్ళలో వండుకొని ట్యాక్స్ తీసుకుంటలేరు గవర్నమెంట్. రోజు పెరుగుతుంది. 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలకు పోతుంది. అపార్ట్మెంట్ కాస్త 50 లక్షలు, ట్యాక్స్ 10 లక్షలకు వచ్చింది. 25 టైమ్స్ అంటే ఏంది? వాటన్నిటిని క్యాన్సిల్ చేయించుకొని నేను అసెంబ్లీలో మాట్లాడితే ఓ సబ్జెక్టు లేదు, ఓ పాడు లేదు, ఏది లేదు. ఖండిస్తానం అనేది ఒకటైతే నేర్చుకున్నారు. దేనికి ఖండిస్తాను అంటే వారి గురించి తెలియదు. ఫైర్ స్టేషన్ అంటే
ప్రెస్ క్లబ్ బ్యాక్ సైడ్ ఫైర్ స్టేషన్ దగ్గర ఎకరం కేటాయించారు. ఎకరం దానిని కొబ్బరికాయ రేపో మాపో కొడదామనే సమయంలో కేసీఆర్ గారి మనసులో వచ్చి సీఎం గారు వస్తాను కాబట్టి, అప్పుడున్న సీఎం గారు వస్తాను కాబట్టి వాస్తు చూసుకోవడానికి వచ్చినప్పుడు ఇది వాస్తువు లేదు సార్ అని చెప్పారు. మరి మా వాస్తువు లేదంటే ఇది ఎక్కడ కథ అది ఇది అని చెప్పి ఇంకోటి ఇప్పుడు నా క్యాంప్ ఆఫీస్ నేనున్న దాని పక్కకు అది కబ్జా పెట్టి దనదన కట్టేసి కొబ్బరికాయ కూడా కట్టేసుకున్నాం. వాస్తవానికి జరిగింది ఏంటంటే అక్కడ క్యాబినెట్లో 28 జిల్లాలకు 1 ఎకర్ చొప్పున అలాట్మెంట్ గవర్నమెంట్ తీర్మానం చేసి పంపింది. దానికి పైసలు 5 లక్షల రూపాయలు వీళ్ళు కూడా కట్టిండ్రు ఆ ల్యాండ్కు. కలెక్టర్ ఏం చేసిండు, ఆర్డీఓకు దాన్ని కొలతలు పెట్టి పంచనామా చేసి తొందర పంపించండి, వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని లెటర్ కూడా పెట్టిండు కలెక్టర్. వీళ్ళు పోయి పంచనామా చేయలేదు, కొలవలేదు, ఏమీ చేయలేదు, ఇంకా హ్యాండ్ ఓవరే చేయలేదు. వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు గవర్నమెంట్. కానీ వీళ్ళు అక్కడ బాగలేదని చెప్పి ఇక్కడ పోయి నా క్యాంప్ ఆఫీస్ బాలసముద్రం గాడ పోయి 1 ఎకర్ కానీ 1.5 ఎకర్ అదిగా కబ్జా పెట్టింది. కాకపోతే ఏంటంటే సర్వే నెంబర్ 21 ఆ ఏరియా అంతా బాలసముద్రం అంతా 1066 కళ లేపడినా నిద్ర లేపినా చెప్తారు 1066. ఆడ కబ్జా పెట్టిండ్రు, ఇల్లు కట్టు దాన్ని మొత్తం కట్టేసిండ్రు, అయిపోయింది. క్యాంప్ ఆఫీస్ కూడా ఈయన పర్మనెంట్ ఎమ్మెల్యే అనుకున్నాడు, ఆ పక్కకు అల్లనే కట్టుకున్నాడు అలా మూలకు. ఆయన పర్మనెంట్ ఎమ్మెల్యే జీవో 5 ఏళ్ళకి కాదు 50 ఏళ్ళకి అనుకున్నాడు అని ఆడ కట్టేసుకున్నాడు ఆయన దాంట్లోనే. ఇది అయిపోయిన తర్వాత నేను ఎలక్షన్లు రాకముందుకెళ్ళి మొదటికెళ్ళి కూడా మొత్తుకుంటూనే ఉన్నా దీని మీద. అది ప్యూర్ పార్క్ ల్యాండ్. పార్క్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ కాదు కదా, ప్రధానమంత్రి చెప్పినా అలా ఇటుకబిడ్డ పెట్టరాదు. అది లేఅవుట్ చేసిన ఏరియాలో పార్క్ వదిలిపెట్టిన ల్యాండ్ అది, ఎవ్వరు కూడా కట్టరాదు. దాంట్లో వేరు ధనాదాన్ని కట్టేసుకున్నారు, ఇది చేసుకున్నారు. 1.5 ఎకర్ కబ్జా పెట్టుకున్నారు. సుమారు 200 కోట్ల ప్రాపర్టీ అది. నేను ఇది ఏందా, ఇది ఇట్లా జరిగింది, అక్కడ ఉన్నది ఇక్కడికి ఎట్లా వచ్చింది ఏందా అని చెప్పి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టుకుంటా పోయినా అన్నిగా. ఇంటి నెంబర్ ఉన్నదా, ఇంటి నెంబర్ లేదు. మరి ఇన్నేళ్ళకి వెళ్ళి నడుతుంది, ఏమైనా హౌస్ ట్యాక్స్ కట్టిండా, గుడిసైతే హౌస్ ట్యాక్స్ కడతాను కదా, హౌస్ ట్యాక్స్ లేదు, హౌస్ ట్యాక్స్ లేదు. మరి కరెంట్ ఏడికెళ్ళి వచ్చింది అని దానికి కడితే నేను కన్జ్యూమర్ నేమ్ టీఆర్ఎస్, ఫాదర్ నేమ్ బీఆర్ఎస్. కన్జ్యూమర్ నేమ్ టీఆర్ఎస్, ఫాదర్ నేమ్ బీఆర్ఎస్. ఇది ఎక్కడ కథ, ఇదేందని అది కూడా తీర్తిని కూడా కట్టిన ఇదేం ల్యాండ్ ఇదేందని ఇవన్నీ నేను క్లియర్ చేసుకుంటాను. ప్యూర్లీ పార్క్ ల్యాండ్. నా దగ్గర 24 గంటలు సూట్ కేసులనే ఉంటుంది. ఇప్పుడు నేను బండిలో ఉన్నదో లేదో తెలియదు. టోటల్ ఫైల్ ప్రెస్ మీట్లో పెట్టి అందరికి సర్క్యులేట్ చేసినది, అసెంబ్లీలో ఇచ్చిన. ఇప్పటికేం చేస్తారంటే రెవెన్యూ వాళ్ళు పోయి దాన్ని నోటీస్ ఇవ్వగానే కోర్టుకు పోయి స్టే తెస్తారు. కార్పొరేషన్ వాళ్ళు పట్టుకొని దీనికి హౌస్ నెంబర్ లేదు కదా, ట్యాక్స్ లేదు కదా, ఏది లేదు కదా, మరి ఇదేం సంగతి అని దాని మీద కోర్టు స్టే తెస్తారు. స్టే వికెట్లు చేయాలని చెప్పి ఇదేం చేస్తే కాలనీ వాసులందరూ కలిసి ఒక కేసు వేసారు. 3 కోట్లు ఉన్నాయి. 3 కోట్ల ఉండేటానికి ఏమవుతుంది, స్టే వేకెట్ చేయగానే ఆ కోర్టు ఉన్నది కదా, ఈడడగానే ఈ కోర్టు ఉన్నది కదా అంటారు. మొన్న ఆ ప్రైవేట్ వాళ్ళు ఏం చేసిండ్రు, కార్పొరేషన్కి వెళ్ళి సీనియర్ని ఎంగేజ్ చేసి 3 కేసులు ఒక్క దగ్గర వేయండి అని అడగటం వలన 3 కేసులు మొన్న వారం రోజుల కింద ఒక్క దగ్గర వేసారు. పాపం బండిదిగా ఇంకో నెల 2 నెలల్లో దుకాణం బంద్ అవుతుంది. వాళ్ళు పెద్ద మనుషులు కూడా లైబ్రరీ పెట్టమంటారు, వాళ్ళు వాకింగ్ చేస్తాం, పెద్ద మనుషులు వాకింగ్ చేయమంటారు. లేదు, పార్క్ ల్యాండ్ అయితే పార్కే ఉంటుందని చెప్పింది. ఇది ఇక్కడ కథ. ఇది దీనిని నేను స్ట్రెయిట్గా అడుగుతానా, పార్క్ ల్యాండ్లో ఎంటైర్ భారతదేశంలో ఎక్కడన్నా ట్యాక్స్ కట్టకుండా నడుస్తున్న ఇల్లు ఉన్నది, ట్యాక్స్ కట్టకుండా అంటే అది ఒక ఇండియా మొత్తంలో నేను చెప్పేది, భారతదేశంలో ట్యాక్స్ కట్టకుండా ఇంటి నెంబర్ లేకుండా కరెంట్ వెలుగుతుందంటే అది ఒక టీఆర్ఎస్ గజల్ దొంగల ఆఫీస్ మాత్రమే.